వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్ అకాడమీ. నేను మీ బద్దం పురుషోత్తం రెడ్డి, ఫ్యాకల్టీ ఆఫ్ సోషియాలజీ, సోషల్ స్ట్రక్చర్ అండ్ ఇండియన్ సొసైటీ. సో మనకు ముందుగా ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ అండ్ మెంబర్ ఎగ్జామ్ కోసం అపియర్ అయ్యి క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫైడ్ పర్సన్స్ అండ్ ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, జూన్ 5 లేదా 6 తర్వాత ఇంటర్వ్యూ కోసం లిస్టు రాబోతుంది. ఈ ఇంటర్వ్యూలో మీరు సక్సెస్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే దీనికోసం మనకు తెలిసే 1:3 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కు పిలవడం జరిగింది. గాబరపడద్దు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. నేను ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను. మన స్టూడెంట్స్ చాలామంది వెరిఫికేషన్కు వెళ్ళి వచ్చారు, ఇంకా కొందరు వెళ్ళేది ఉంది. అయితే వాళ్ళు స్క్రూటినీ చేసేటప్పుడు అలా అడగడం కూడా ఓకే. మీకు వాళ్ళు ఏదైనా అడుగుతున్నారంటే అదే ఎగ్జామ్లో అడుగుతున్నారు అనుకోండి, అయ్యో చాలా స్ట్రిక్ట్గా అని గాబరా పడకండి. రైట్, నెక్స్ట్ కమింగ్ టు ది టాపిక్. అయితే దీనికి సంబంధించి ఇంటర్వ్యూ అన్నాం కదా, ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మీకు ఆన్లైన్ సిడబ్ల్యూసి చైర్మన్ లేదా మెంబర్ సంబంధించిన గైడెన్స్ ప్రోగ్రామ్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో వస్తా అన్న వాళ్ళకు ఎలాగో మీరు హైదరాబాద్కు ఇంటర్వ్యూ కోసం వచ్చేటప్పుడు 1 రోజు లేదా 2 రోజుల ముందు వస్తే ఇక్కడ మన ప్యానెల్ మెంబర్స్ ద్వారా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాము. ఆ తర్వాత మీరు నేరుగా ఇంటర్వ్యూకి కాన్ఫిడెంట్గా వెళ్ళవచ్చు. లేదు ఆఫ్లైన్లో అంటే కూడా మీకు క్వశ్చనరీ తయారు చేసి, ఎందుకంటే క్వశ్చనరీ అందరికీ ఒక రకంగా ఉండదు కదా, ఉండదు అందరికీ, డిఫరెంట్ అంటే మీ డిపెండ్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా మీకు అడిగే ప్రశ్నలు ఏముంటాయి మరియు కామన్గా అడిగే ప్రశ్నలు ఏముంటాయి అని చెప్పేసి మనము ప్రశ్నలను తయారు చేయడం జరిగింది. అందుకోసమే ఎప్పటి నుండో మీకు చెప్దాం అనుకున్నాము, కానీ ఇంటర్వ్యూ బోర్డు మెంబర్స్ దొరకాలి, అందులో కూడా ఎక్స్పర్ట్ మెంబర్స్ దొరకాలి, అందుకోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. అయితే దీంట్లో గుడ్ న్యూస్ ఏంటంటే మీకు ఆన్లైన్లో మాత్రం రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసిన విశేషమైన అనుభవం ఉన్న యూపీఎస్సికి మెంటర్గా గైడెన్స్ ఉచితంగా ఇస్తున్న డాక్టర్ బిఎన్ రమేష్ సార్. ఎవరు అంటే డాక్టర్ బిఎన్ రమేష్ సార్ ఆధ్వర్యంలో, రమేష్ సార్ రిటైర్డ్ డీజీపీ గారు మనకు మార్గనిర్దేశనం చేయడానికి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను ఒప్పుకున్నారు. అలాగే మరియు మన కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ వందలాది మందిని, ఒకరిని కాదు 10 మందిని కాదు, వందలాది మందిని సిడిపిఓ ఈఓలుగా తయారు చేసిన సివిల్స్ ఫ్యాకల్టీ మరియు డైరెక్టర్, హిస్టరీ నేషనల్ ఫ్యాకల్టీ ఢిల్లీలో కూడా బోధించిన అనుభవం ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీలో ఆన్లైన్ ద్వారా బోధిస్తున్నారు ప్రఖ్యాత కోచింగ్ సెంటర్లకు, మరియు మెంటర్గా కూడా ఉన్నారు. కనిష్క ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ శ్రీ మహేందర్ రెడ్డి గారు మరియు మహేందర్ రెడ్డి సార్, మరియు నా గురించి అయితే మీకు తెలిసే బద్దం పురుషోత్తం రెడ్డి, బీపీఆర్ సోషియాలజీ. మేము మరియు ఇంకా వీలైతే ఇంకొక ఆఫ్లైన్లో రిటైర్డ్ జడ్జి గారు మరియు జువెనైల్ జస్టిస్ బోర్డుకు సంబంధించి అప్లై చేసుకున్న వాళ్లకు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో అనుభవం ఉన్న వాళ్ళు అంటే ఎలా దొరుకుతారు సార్ అంటే దొరుకుతారు. వాళ్ళు గతంలో పని చేయడం జరిగింది. వాళ్ళని డైరెక్ట్గా మీకు అనుసంధానం చేసి ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో
ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు ఎక్స్పెక్ట్ చేయనంతగా చాలా వెరీ లెస్ మినిమం ఫీతోని మనం మీకు నిర్దేశనం చేయాలనుకుంటున్నాము. మీరు కూడా చేసేది భవిష్యత్తులో కేవలం 40,000 రూపాయల నెల సాలరీతోని నిజంగా ఒక రకంగా త్యాగమే. ప్రస్తుతం ఉన్న జాబ్ని మళ్ళీ చేయడానికి వీలుండదు. మళ్ళీ ఒక్కసారి మెంబర్ అయితే మళ్ళీ ఇంకోసారి మెంబర్ అవ్వచ్చు, మళ్ళీ ఒక్కసారి చైర్మన్ అయితే ఇంకోసారి అసలు మెంబర్ కారాదు, చైర్మన్ కారాదు డిస్టిక్లో. మరి ఫ్యూచర్లో స్టేట్ లెవెల్లో వెళ్ళొచ్చు, మళ్ళీ నేషనల్ లెవెల్లో మీరు కైలాస్ సత్యార్థి లాంటి వారిని ఆదర్శంగా తీసుకొని నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్లో కూడా వర్క్ చేయొచ్చు. నేను NCPCR ద్వారా డైరెక్ట్ చాలా కార్యక్రమాలు చేశాను, ఇంక్లూడింగ్ ప్రూఫ్స్తోని సహా ఉన్నాయి నా దగ్గర. అయితే NCPCR యొక్క గైడ్ లైన్స్ ఏముంది, మరి నా గురించి అయితే మీకు తెలుసు. జువెనైల్ జస్టిస్ పోక్సో యాక్ట్ మీద రీసెంట్గా ఈనాడు ప్రతిభలో ప్రతిసారి ఎస్పెషల్లీ మీకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఏప్రిల్ నెలలోని ఒక సోమవారం, ఆ తర్వాత నెక్స్ట్ ఒక సోమవారం తర్వాత మళ్ళీ ఇంకో సోమవారం జువెనైల్ జస్టిస్ గురించి ఇవ్వడం జరిగింది. అయితే అవి మాత్రమే సరిపోతాయంటే సరిపోదు, ఇంకా డీప్గా అడుగుతారు కంపల్సరీ, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. దయచేసి అపోహలు నమ్మకండి. సార్ పొలిటికల్ సపోర్ట్ ఉంటే వస్తాయంట, అమ్ముడు పోతాయంట, అలాంటి పిచ్చి ఏమీ నమ్మకండి. అస్సలే ఎలాంటి అమ్ముడు పోదు, చాలా స్ట్రిక్ట్. మీరు వెరిఫికేషన్లో ఇంత స్ట్రిక్ట్ చేస్తున్నారు అంటే మరి రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు మరియు స్టేట్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సీతా దయాకర్ రెడ్డి గారు మరియు శృతి ఓజా మేడం గారు ఇప్పుడు IASగా ఉన్నారు. మేబీ వాళ్ళు ఉండొచ్చు, అనితా రామచంద్రన్ మేడం ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. అంటే నాకు ఎగ్జాక్ట్లీ వాళ్ళు పేర్లు మాత్రమే తెలుసు. ఇక్కడ వాళ్ళు ఆఫీసర్స్గా దానికి బాధ్యత నిర్వర్తిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు అడగబోతున్నారు. వాళ్ళందరూ చాలా స్ట్రిక్ట్ పర్సన్స్. ఎక్కడ కూడా ఎలాంటి పర్సనల్ రికమెండేషన్కు ఆస్కారం ఉండదు. మరియు రీజనల్ RJD వాళ్ళు మరియు CDPOలుగా హెడ్ ఆఫీస్లో మరి వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న వాళ్ళు, ట్రైనింగ్స్ ఇచ్చేవాళ్ళు, మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా UNICEFలో పనిచేస్తున్న ఒక 2 ప్రముఖులు, మరియు రాష్ట్రంలోని గతంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీలలో పనిచేసిన వాళ్ళు, ఇలాంటి మెంబర్స్తోని డిఫరెంట్ బోర్డ్స్ ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరగా ఇంటర్వ్యూని కండక్ట్ చేయాలని నిర్ణయించినారు. ఆల్ ది బెస్ట్. కంపల్సరీ మీకు డైరెక్ట్గా ఎలాంటి తడబాటు లేకుండా ఇలాంటి మాక్ ఇంటర్వ్యూలు కండక్ట్ చేస్తాము. అందుకోసం మీరు మన ఇన్స్టిట్యూట్ నంబర్కు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, వివరాలు పొందుపరుస్తాము. మనము అశోక్ నగర్లో పిల్లర్ నంబర్ 35 స్టీల్ బ్రిడ్జ్ దగ్గర, మీకు పిల్లర్ నంబర్ 35 అశోక్ నగర్ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర, చాలా ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ నుండి వచ్చేటప్పుడు చాలా దగ్గర స్టార్టింగ్లో వస్తుంది. మీరు అక్కడ మీకు స్పెషల్గా ఇంటర్వ్యూ గైడెన్స్ ఇస్తాము. ఇంకా ప్యానెల్ మెంబర్స్తోని ఇంకా ఒక స్పెషల్ మీకు ఇన్సైట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఏదైతే ఫాస్టర్ కేర్ గైడ్ లైన్స్, కారా, మిషన్ వాత్సల్య, అడాప్షన్ రూల్స్, జువెనైల్ జస్టిస్, పాక్సో, ఈ అన్నింటి మీద నేను మీకు స్పెషల్గా ఒక 3 hours బ్రీఫ్గా క్లాస్ కూడా ఇస్తాను. సో అందుకోసం మీరు తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.